రమేష్ గారి మాటలే తీసుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంటే బీజేపీ విలీనం చేసుకుంటుండే అవినీతిని పక్కకు పెట్టి అన్న స్టేట్మెంట్ అయినా మళ్ళీ ఇది బీజేపీ పెద్దలు సమర్థిస్తారా? బీజేపీ పార్టీకి ఇది నిజంగా ఒక కవచమై నిలబడుతుందా లేకపోతే అవమానమై నిలబడుతుందా అనేది రాజకీయ విశ్లేషకారులే నెత్తిబిక్కునే సమయం. తన పర్సనల్ లబ్ధుల కోసము పార్టీ సిద్ధాంతాలను, పార్టీ వైఖరిని, పార్టీని ఇంత అవమానపరిచే క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేసే తత్వం ఏంది అని చెప్తున్నా. అయితే ఈ పంచాయతీకి కారణం అంతా ఏంది అని అంటే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రిత్విక్ ప్రాజెక్ట్స్ ఏదైతే మన సీఎం రమేష్ గారి ఫర్మ్ ఉందో, ఫ్యామిలీ ఫర్మ్ అంటారంట, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన అది బిజినెస్ ఫర్మ్ అంట, ఆర్గనైజేషన్ అంట, ఆ సంస్థకు 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసిండ్రు అని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణ. దాంతో పాటు కంచె గచ్చిబౌలి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో హెచ్సియుల వాటిని క్విడ్ ప్రోకో ద్వారా మన సీఎం రమేష్ గారు మధ్యవర్తిత్వం చేసి 10,000 కోట్ల లోను తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పించిండ్రు భారతీయ జనతా పార్టీ నుంచి అనేది కేటీఆర్ గారి గంభీరమైన ఆరోపణ. దీనికి కేటీఆర్ ఏం చెప్తున్నాడంటే మీరు రండి, మనం చర్చిద్దాం, డిబేట్ చేద్దాం, కంప్లీట్ గా పోదాం, మాట్లాడదాం అని చెప్తున్నాడు. కేటీఆర్ గారు ఇంకొక అడుగు ముందేసి ఏమంటున్నారంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారి నిశ్శబ్దం దీనికి సాక్ష్యం కాదా? ఆయన ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? ఇది పొలిటికల్ వ్యభిచారం కాదా? ఈ క్విడ్ ప్రోకోన్ అనేది తెలంగాణ ప్రయోజనాలకు చెక్ పెట్టినట్టు కాదా అని చెప్పి ఎక్సెట్రా మాట్లాడుతున్నారు.